హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. రేవంత్ సర్కార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. త్వరలోనే క్యాబినెట్లో సమావేశం కాబోతున్నారండి. ఈ 10 రోజుల లోపలే 10వ తారీఖు లోపలే మనకైతే ఒక గుడ్ న్యూస్ వచ్చేలాగా ఉందండి. మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల్లో కరెంటు బిల్లు ఒకటండి 200 యూనిట్లు కంపల్సరీగా మైనస్ చేస్తామని చెప్పాను అన్నారు. అంటే కరెంటు బిల్లు కట్టనవసరం లేదు, 200 యూనిట్ల లోపల కాల్చుకునే వాళ్ళకి కరెంటు బిల్లు లేదని చెప్పారు, కట్టనవసరం లేదని చెప్పారు కదా. అలాగనే ఇంకొకటి గ్యాస్ సిలిండరు సబ్సిడీ మీద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే సబ్సిడీ కింద ఇస్తామని చెప్పేసి అన్నారు కదండి. గ్యాస్ సిలిండర్ 500కే, అది కూడా ఈ 2 పథకాలు కలిపి మనకి ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మనకి ఆర్డర్స్ వచ్చేలాగా ఉన్నాయండి. ఈ గృహజ్యోతి పథకం 200 యూనిట్లు పథకం, ఇంకొకటి 500కే గ్యాస్ సిలిండర్ అయితే ఈ 2 పథకాలు కూడా మనకి ఈ ఫిబ్రవరి 10వ తారీఖుకే మనకి రిలీజ్ చేయడానికైతే చూస్తున్నారని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇది మనకి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏనండి. ఇంకా కరెంటు బిల్లు అయితే ఫిబ్రవరి నెలది కట్టనవసరం లేదని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా కాకపోతే 500కే గ్యాస్ సిలిండర్ అయితే మనకి 500 రూపాయల వరకే గ్యాస్ సిలిండర్కి డబ్బులు తీసుకుంటారా, లేదు అంటే మనకి కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన అమౌంట్ తీసుకొని మిగతా డబ్బులు సబ్సిడీలో అకౌంట్లో వేస్తారా అనేది కూడా ఇంకా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉందండి. ఈ 2 పథకాలకు సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారండి. 10వ తారీఖు నుంచి ఇదైతే అమల్లోకి వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే ఇంత మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చినందుకు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.